మన భారతీయ సంస్కృతి సంప్రదాయాలు విశ్వవ్యాప్తంగా ప్రజ్వరిల్లుతున్నాయి అని చెప్పడంలో ఎంతో గర్వం, ఆనందం ఉంది. కారణం విదేశాల్లో ఎక్కడ మన భారతీయులు ఉంటే అక్కడ మన ఆచార సాంప్రదాయాలు, కళా నృత్య రీతుల యొక్క విశిష్టత విస్తృతంగా అల్లుకుంటుంది. వాటి యొక్క విలువ ఆధారిత జీవన విధాన వైవిధ్యాన్ని పలు వేదికలపైన ఆయా సందర్భానుసారం ఎక్కడికక్కడ ప్రదర్శిస్తూ భిన్నత్వంలో ఏకత్వ భారతీయ స్ఫూర్తిని ఈ ప్రపంచానికి అందజేస్తున్నారు మన ఇండియన్స్. ఈ క్రమంలోనే హాలిఫాక్స్, కేరళలో నోవా మల్టీఫెస్ట్ వేడుకలు 2024 అంగరంగ వైభవంగా నిర్వహించారు. భారతదేశంలో జరుపుకునే ప్రతి పండుగ, ప్రతి కళ ఒక సాంప్రదాయ విశిష్టతను తెలియజేస్తుంది. అనాది కాలం నుంచి పరంపరగా వచ్చే కళా సంస్కృతులను వివరిస్తుంది. మన దేశంతో పాటు విదేశాల్లో కూడా మన పండుగలను జరుపుకుంటూ ఇందులో విదేశీయులను కూడా పాల్గొనేటట్టు చేస్తూ ఆ ఆనందాన్ని వారికి పంచుతుంటారు. ఈ సందర్భంగా భారత సంస్కృతి మరియు భారత సంప్రదాయాలను కెనడా నోవా స్కోషియా హాలిఫాక్స్ నగరంలో సగర్వంగా, వైభవంగా కెనడా దేశస్థులు కెనడా నోవా స్కోషియా హాలిఫాక్స్ నగర వేదికపై భారతీయ కళా సంస్కృతులు తాండవం చేశాయి. విశాల్ భరద్వాజ్ వారి బృందం, అలాగే సీఈఓ జోసెఫ్ ఈ వేడుకలను ఘనంగా ప్రారంభించి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి 27,000 మందికి పైగా స్థానిక భారతీయులు, ముఖ్యంగా కెనడా దేశస్థులు పాల్గొనడం విశేషం. ఇందులో శ్రీహరిరెడ్డి మరియు శ్రీమతి శ్రీహరిరెడ్డి చల్లా మన దేశం, రాష్ట్రం తరపున వివిధ కార్యకలాపాలను నిర్వహించారు. కళాకారుల బృందం శ్రీహరి దంపతులు, శ్రీమతి సురేష్ ప్రియాంక దంపతులు, కుమారి శ్రీలేఖ మిలింద్, శ్రీకాంత్, చిరంజీవి, రోహిత్, అలాగే సోను, ప్రదీప్ దంపతులు, ఆస్థా, కృష్ణవేణి, రత్నం, శ్యామల, సాత్వికి, కావ్య, భారతీయ నృత్య రీతులు, యుద్ధ కళలు, శాస్త్రీయ సంగీతం, పాశ్చాత్య సంగీతం, భారతదేశంలో వివిధ రాష్ట్రాలలో ప్రదర్శించే ఫ్యాషన్ షోలు ప్రదర్శించారు. వీటితో పాటు మన ఇండియన్ కల్చర్స్ ను కూడా ప్రతిబింబించే దుస్తులు, స్టాల్స్ అక్కడక్కడ అందరినీ కూడా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా కెనడియన్స్ మహిళల వస్త్రధారణ అయినటువంటి చీరకట్టుపై, చీరలపై ప్రత్యేక దృష్టితో వీక్షించారు. వివాహ భోజనంబు అన్నది మన భారతీయుల ప్రత్యేకత. ఏ వేడుకకైనా మనం ఇచ్చే ఆతిథ్యంతోనే సంతృప్తినిస్తుంది. అది భారతదేశంలోనైనా విదేశంలోనైనా కూడా. మన వంటకాలకు అంతటి గుమగుమలు ఉంటాయి. కెనడాలో ఏర్పాటు చేసిన మల్టీఫెస్ట్ 2024లో భారతీయ వంటకాలు హైలైట్ అయ్యాయి. స్టాల్స్ ను ఏర్పాటు చేశారు. అయితే ఈ విందుతో పాటు చిన్నారుల నృత్య ఖేలి, కళా విందు అక్కడి వారిని మరింత ఆకర్షించింది. 4 నుంచి 7 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి చిన్నారులు ఏ దేశమేగినా ఎందు కాలినడకన అన్న పాటకు ప్రదర్శించినటువంటి డాన్స్ అందరినీ కూడా మెస్మరైజ్ చేసిందని చెప్పాలి. శాస్త్రీయ సంగీతాన్ని ఆలపించిన తీరు సందర్శకులకు మంచి కళా విందునిచ్చిందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఈ సాంస్కృతిక కార్యక్రమాలు ఒక ఎత్తైతే, భారతదేశంలో అంతరించిపోతున్న అద్భుతమైన కళా కర్రసామును చిన్నారి శిబినేతని విదేశీ గడ్డపై ప్రదర్శించడం భలా అనిపించింది. అంతేకాదు, హర్ష లలిత సంగీతం పాడగా జనని భరతనాట్యం, సంగీత ఒడిస్సీ నృత్యం, ఆరాధ్య కూచిపూడి ప్రదర్శించారు. ఈ ప్రదర్శనలు తిలకించడానికి భారతీయులతో పాటు విదేశీయులు కూడా ఎంతో ఆసక్తిని కనపరిచి చిన్నారి కళాకారులను ప్రోత్సహిస్తూ అనేక ప్రశంసలు, బహుమతులు కూడా అందజేశారు కెనడియన్స్. మీరు ఏర్పాటు చేసిన ఆహారం కంటే కళాకారులు చూపించిన నృత్య రీతులు మమ్మల్ని అబ్బురపరిచాయి, వీటిపై ఆసక్తిని కలిగించాయి అంటూ కితాబిచ్చారు విదేశీయులు. కెనడా నోవా స్కోషియా వేడుకలు వివిధ భారతీయ వంటకాల షడ్రుచులతో, పలు భారతీయ సంస్కృతుల కళలు, వస్త్రధారణలతో అంగరంగ వైభవంగా నిర్వహించారు. పెద్దలు, వాలంటీర్లు, మన భారతీయులు అందరూ కలిసి ఉంటే ప్రతిరోజు పండుగే అన్నట్టు కళాకారులను ఈ ప్రపంచం ఎంతో దూరంలోనున్నా దగ్గర చేస్తుంది, ఒకే వేదికపై కలుపుతుంది అన్నదానికి నిదర్శనం కేరళ నోవా మల్టీఫెస్ట్ వేడుకలు 2024. 7 సముద్రాలు అవతల ఉన్న మన భారతీయ వైభవం ఎన్నటికీ వాడని